వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. కల్కి మూవీ రిలీజ్ సందర్భంగా ఉప్పల్ కృష్ణా థియేటర్ వద్ద బోడుప్పల్ యూత్ అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి పూలు జల్లుతూ పాలాభిషేకం చేస్తూ అభిమానులు సందడి చేశారు. కల్కి మూవీ సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద మూవీగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ ఇంకా చాలా అద్భుతం కాబట్టి ప్రతి ఒక్కరూ చూడదగ్గ మూవీ. దర్శకుడు నాగశ్విన్ ప్రభాస్ ను చాలా అద్భుతంగా చూపించాడు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెసిడెంట్ రెబల్ రాము, ప్రభాస్ ఫ్యాన్స్ టిల్లు, చింటూ, కిరణ్, రాజేష్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు రాజేందర్, బోడుప్పల్ యూత్ ప్రెసిడెంట్. మన కల్కి మూవీ అనేది ఇది ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మూవీ. ఇట్లాంటి మూవీ అనేది ఇంతవరకు రాలేదు. మెయిన్ క్యారెక్టర్ అనేది మన ఇది ప్రభాస్ అన్న తీసుకున్న క్యారెక్టర్. ఇది ఒక ట్విస్ట్ ఉన్నది లాస్ట్లో మూవీ. అది ఒక క్లైమాక్స్లో అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మూవీ. ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఇది మీ అందరికీ కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలా కర్ణుడి క్యారెక్టర్ అనేది వచ్చేసి ఒక సస్పెండ్. లాస్ట్లో క్లైమాక్స్లో కర్ణుడి క్యారెక్టర్ ఒక ప్రభాస్, ఇది అనేది సస్పెండ్. ఆ క్లైమాక్స్ అనేది నాగశ్విన్. ఇది ఒక గ్రేట్ మూవీ, ఇది నెంబర్ 1 మూవీ. ఇండస్ట్రీలో ఇంత మూవీ అనేది ఎవరు చేయలేదు. నేను ఎర్లీ మార్నింగ్ చూసిన, కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంది. ఎవ్వరు కూడా చూసినా కానీ దీనికంటే రిజెక్ట్ అన్న చేయలేరు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎవ్రీవే దీనికి నెంబర్ 1 మూవీ అని చెప్పి పక్కన బంద్గా చెప్తున్నాను. అందరు కూడా జై ప్రభాస్. మూవీ కల్కి మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయినందుకు మూవీ చిత్ర సందర్భానికి మా ప్రేక్షకులు, మా ప్రజలకు, మా ఫ్యాన్స్ అందరికీ శుభాకాంక్షలు. థియేటర్ యాజమాన్యానికి అందరికీ శుభాకాంక్షలు. సినిమా కల్కి విడుదల సందర్భంగా ప్రతి కల్కి మూవీలో వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్కటి అందరికీ తగిన పాత్రలు ఇచ్చాడు. నాగశ్విన్ గారు చేసిన న్యాయం ప్రతి ఒక్కరికి. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ, కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్ కానీ, మరి ప్రభాస్ అన్నయ్య ఎంట్రీ రావడమే అది ఒక పెద్ద ట్విస్ట్. బుజ్జి అనేది ఆ పాత్ర కూడా చాలా బాగుంది, అద్భుతంగా. ఎంత అద్భుతంగా అంటే అద్భుతంగా. మరి నాగశ్విన్ గారు ప్రభాస్ అన్నయ్యని ఇంత బాగా చూపిస్తారు. మెయిన్ అమితాబ్ బచ్చన్ గారికి, మన కమల్ హాసన్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం కూర్చాడు నాగశ్విన్ గారు. కానీ సినిమా చాలా హైలైట్, హాలీవుడ్ రేంజ్. ఇది ఎవరికి అర్థం కాదు, ఇది అందరూ అర్థం చేసుకొని తగిన హాలీవుడ్ లో అందరూ చూడాలి. అది అన్నయ్య ఇలాంటి మూవీ చేయడం మాకు ఎంతో సంతోషకరం, ఆసక్తికరంగా ఉంది.